పిరికి పందుల సంఘానికి కొడాలి నాని, వల్లభనేని వంశీలు అధ్యక్ష కార్యదర్శులు అని ఎన్టీఆర్ జిల్లా విజయవాడ టీడీపీ నాయకులు బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ పదవులు, డబ్బు కోసం కక్కుర్తిపడే వ్యక్తులు. గతంలో టీడీపీ నుంచి కొడాలి నాని వెళ్లిపోవడానికి డబ్బుల డీల్ ప్రధాన కారణం. ఆ తర్వాత వల్లభనేని వంశీ వైసీపీ అధికారంలోకి రాగానే పార్టీ మారిపోయారు. చంద్రబాబును విమర్శించే నైతిక అర్హత లేని వాళ్లు కూడా వాగుతున్నారు. నాలాగా ఒకే పార్టీ ఒకే నాయకుడు అన్న కమిట్మెంట్ తో పనిచేసే నైజం వారికి లేదు. నోటి దూల చూసిన ప్రజలంతా చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారని బుద్దా వెంకన్న విమర్శించారు. కోర్టులో జగన్మోహన్ రెడ్డికి ఆదాయం ఇచ్చినట్టు అమెరికాలో రుజువైంది. ఇక్కడ ఉన్న చట్టాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి సారీ చెప్పడం కాదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నేను వెళ్ళిపోతున్నాను సారీ రాజకీయాన్ని నా జీవితంలో మాట్లాడినాను లేకపోతే చట్టంలోనూ మేసాలు పెంచాలో పులి డబ్బులు పెట్టి నేను పులిని చెప్పుకోవడం అలా ఉంది. అక్కడ జగన్మోహన్ రెడ్డి అమెరికా వెళ్ళారంటే ఈ రాష్ట్రానికి రాడు. ఎప్పుడన్నా మొన్నసారి అమెరికా వెళ్ళినట్టుకున్నాడు. ఎప్పుడో మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు ఒకసారి కానీ ఈసారి కానీ అమెరికా వెళ్తే మనం కూడా వెళ్ళాలి చూడటానికి. ఎవరినే జగన్మోహన్ రెడ్డి ఎయిర్పోర్ట్. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి మనం జీవితంలో చూడడం కాబట్టి, మన జగన్మోహన్ రెడ్డి జీవితంలో చూడడం కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అమెరికా వెళ్తాడో తెలిస్తే మాత్రం మేము కూడా వెళ్తాం. జగన్మోహన్ రెడ్డి మొహం చూడాలి. మీకు అదే లాస్ట్ మాట. జీవితంలో జగన్మోహన్ రెడ్డి మొహం చూడలేము మనం. ఏం స్కామ్లు ఉన్నాయా? ఏం స్కామ్లు ఇవన్నీ? ఎన్ని స్కామ్లు ఏం చేశారు? ఈ సంపద అంతా, రాష్ట్ర సంపద అంతా ఏం చేశారు? ఇవాళ జీతాలు ఇవ్వడానికి లేకుండా ఉంది ఈ రాష్ట్రం. చంద్రబాబు నాయుడు గారు ఆర్మీసులో కష్టపడుతున్నాడు దానికోసం. సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారు డైనమిక్ లీడర్, ఆయన చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఇంకా 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడితేనే. లోకేష్ బాబు గారు ఒక పక్క ఇతర రాష్ట్రాలు వెళ్ళి ఇతర దేశాలు వెళ్ళి పెట్టుబడులు తీసుకొస్తున్నారు. ఎప్పుడైనా వెళ్ళావా పెట్టుబడులు?